హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఇంటి దగ్గర కూర్చొని రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది మీ సేవకి వెళ్ళి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోవాలనుకుంటారు. సో అలా కాకుండా ఇంటి దగ్గరుండే మీరు సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో చూస్తే మీరు కంప్లీట్గా అర్థమవుతుంది, మీరే చేసుకోవచ్చు. అలాగే నేను ఆల్రెడీ క్యాస్ట్ ఇన్కమ్ ఎలా తీసుకోవాలనేది వీడియోస్ కూడా చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మనకి లేటెస్ట్గా ప్లే స్టోర్లో మనకి తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక యాప్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ యాప్ పేరు వచ్చేసి టీ యాప్ పోలియో అనే యాప్ అయితే మీకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. దాన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసేసుకొని రిజిస్టర్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీకు పేజీ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకి ఇన్కమ్ గురించి చేశాను వీడియో, అలాగే కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్ గురించి కూడా వీడియో చేశాను, అంటే క్యాస్ట్ గురించి. ఇప్పుడు ఏంటంటే రెసిడెన్స్ గురించి వీడియో అనేది చేస్తున్నాను కాబట్టి రెసిడెన్షియల్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకేంటంటే ఈ విధంగా ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో చూడండి, ఇక్కడ ఎవరికైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలో వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేసి వాళ్ళ పేరు ఎంటర్ చేయండి. తర్వాత వాళ్ళ ఫాదర్ నేమ్ లేదా గార్డియన్ నేమ్ ఎంటర్ చేయొచ్చు. తర్వాత వ్యాలిడ్ మొబైల్ నెంబర్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఎందుకు అంటే మీకు ఓటీపీలు వస్తాయి. సో ఏదైనా సర్టిఫికేట్కి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు మెయిల్ ద్వారా కానీ ఓటీపీ ద్వారా కానీ తెలియజేస్తారన్నట్టు. సో కాబట్టి యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్, యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఇచ్చేసేసుకొని కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత సో చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో చూడండి, కింద మీకు పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది. సో మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి, మీ మండలం సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మీ విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ ఆధార్ కార్డులో ఏదైతే డోర్ నెంబర్ ఉందో ఆ డోర్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ల్యాండ్ మార్క్ ఎంటర్ చేయండి. ల్యాండ్ మార్క్ లేకపోతే మీ విలేజ్ పేరే ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేసి పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసుకొని కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో చూడండి, మీకు కొరియర్కి సంబంధించిన ఇక్కడ ఒక అప్డేట్ అయితే వస్తుంది. డూ యూ వాంట్ టు అవైల్ కొరియర్ సర్వీస్ అని అడుగుతుంది. మీ దగ్గర కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉందా లేదా అని అడుగుతుంది. సో ఉంటే ఎస్ పెట్టేసేసుకోండి. ఎస్ పెట్టేసేసుకున్న తర్వాత మీకు దానికి సంబంధించిన ఛార్జెస్ అనేది 65 రూపీస్ ఎక్స్ట్రా ఉంటాయి. సో దాని తర్వాత ఇక్కడ చూడండి, పర్సనల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఒకటేనా అని, పోస్టల్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఒకటేనా అని అడుగుతుంది. సో ఒకటే అనుకుంటే ఎస్ మీద ప్రెస్ చేయండి. ఎస్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే మీకేంటంటే ఇలా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ అనేది ఇక్కడ ఫిల్ అయిపోద్ది అన్నట్టు. ఫిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ కనిపిస్తుంది కదా, కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంకొక పేజీ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అని ఉంటుంది. తర్వాత సెలెక్ట్ పర్పస్ అని అడుగుతుంది. సో దీంట్లో మీకు ఏది కావాలో, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. అలాగే పర్పస్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి. నేను ఏంటంటే ఫర్ సపోజ్ రఫ్గా నేను 12 ఇయర్స్ నుంచి ఉంటున్నామని ఇచ్చాను. తర్వాత పర్పస్ అనేది జనరల్లో పెట్టండి. జనరల్లో పెట్టేసేసి కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత సో చూడండి ఫ్రెండ్స్, మీరు కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో చూడండి, ఇక్కడ ఆధార్ కార్డ్ ఒకటి అప్లోడ్ చేయమని అడుగుతుంది. అలాగే హౌస్ ట్యాక్స్ కానీ, టెలిఫోన్ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఈ రెండిట్లో ఏదన్నా హౌస్ ట్యాక్స్ కానీ, లేకపోతే టెలిఫోన్ బిల్ కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్ కానీ అదొకటి, ప్లస్ ఆధార్ కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎలా అప్లోడ్ చేయాలి అంటే ఆధార్ కార్డుకి ఆపోజిట్లో ఇక్కడ ఒక యారో మార్క్ కనిపిస్తుంది చూసారా, ఆ యారో మార్క్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మై డాక్యుమెంట్స్ ఉంటుంది. తర్వాత డివైస్ ఉంటుంది. డివైస్ సెలెక్ట్ చేయండి. డివైస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో గ్యాలరీ సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ మీరు ఫొటోస్ తీసి గ్యాలరీలో పెట్టుకొని ఉంచుతారు కదా, సో గ్యాలరీ అనేది సెలెక్ట్ చేయండి. గ్యాలరీ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఈ విధంగా మీకు గ్యాలరీలోకి అనేది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏదైతే మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో చూడండి,
దీనికి సంబంధించిన సెలెక్టెడ్ ఫైల్‌కి సంబంధించిన సైజు అన్నీ వస్తాయి. సో, కంటిన్యూ కనిపిస్తుంది చూసారా? కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఇక్కడ చూడండి, డూ యూ వాంట్ టు సేవ్ దిస్ డాక్యుమెంట్ మై డాక్యుమెంట్స్ అని అడుగుతుంది. సో, అంటే మై డాక్యుమెంట్స్‌లో దీన్ని సేవ్ చేయాలని అడుగుతుంది. సేవ్ చేసుకోవచ్చు, చేసుకోకపోయినా నో ప్రాబ్లమ్. అది ఇంపార్టెంట్ ఏం కాదు. సో, సేవ్ చేసుకునేవాళ్ళు చేసుకోండి, నో ప్రాబ్లమ్. లేదు అనుకుంటే నో మీద ప్రెస్ చేయండి. సో, నేనేంటంటే ఎస్ మీద ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. సో, చూడండి ఈ పేజీలో సో, మీరు సేమ్ ప్రాసెస్‌లో ఇక్కడ ఈ టెలిఫోన్ బిల్ గానీ, ఎలక్ట్రిసిటీ బిల్ గానీ సేమ్ అనేది అప్లోడ్ చేసుకోవాలన్నట్టు. ఇవన్నీ అప్లోడ్ చేశాక కింద కంటిన్యూ కనిపిస్తుంది కదా! కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పేజీ అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో, దీనికి సంబంధించి మీకు ఇక్కడ చూడండి, యూజర్ ఛార్జెస్ వచ్చేసి రూ. 45 ఉంటది. పోస్టల్ ఛార్జ్ వచ్చేసి రూ. 65 ఉంటది. ఒకవేళ మీకు పోస్టల్‌లో మాకు అవసరం లేదు అనుకుంటే మాన్యువల్ మోడ్ పెట్టుకున్నా గానీ మీకు రూ. 45 ఛార్జ్ అవుతుంది. లేదు పోస్ట్‌లోనే నాకు రావాలి అని పెట్టుకుంటే రూ. 110 ఛార్జ్ అవుతుంది. అదొకసారి చూసేసేసుకోండి. సో, ఇవన్నీ చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒక విషయం మీకు చెప్తున్నాను. పేమెంట్ అనేది మీకు తెలిస్తేనే చేసుకోండి. మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళతో పేమెంట్ చేపియండి. మీరు తెలియకుండా పేమెంట్ అనేది చేస్తే మళ్ళీ పేమెంట్ అనేది అయితే రీఫండ్ అయితే రాదు. కాబట్టి ఎవరికైనా తెలిసిన వాళ్ళతో పేమెంట్ అయితే చేపించుకోండి. మీకు తెలియకుండా చేయబోకండి. సో, ఒకసారి చూసేసుకున్న తర్వాత సో, కింద ప్రొసీడ్ టు పే కనిపిస్తుంది కదా! ప్రొసీడ్ టు పే మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, సబ్మిట్ దిస్ ఫార్మ్ కెనాట్ బి ఎడిట్. ప్లీజ్ క్లిక్ ఆన్ వెరిఫై ఇన్ ఆర్డర్ టు చెక్ డీటెయిల్స్ ఆర్ కంటిన్యూ టు సబ్మిట్ ఫార్మ్. ఒక్కసారి మీరు సబ్మిట్ చేశాక మళ్ళీ ఫామ్ అనేది ఎడిట్ చేయడానికి ఉండదు అని చెప్తుంది. సో, ఒకసారి వెరిఫై చేసుకోవాలనుకుంటే చేసుకోండి. లేదా కంటిన్యూ చేంజెస్ ఏం లేవు కంటిన్యూ అనుకుంటే కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీకు పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో చూడండి 3 టైప్ ఆఫ్ వేస్‌లో మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ నుంచి చేయొచ్చు, టీ వాలెట్ నుంచి చేయొచ్చు, యూపీఐ మోడ్ చేయొచ్చు అన్నట్టు. నేనేంటంటే యూపీఐ మోడ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద ప్రెస్ చేస్తాను. కంటిన్యూ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ ఏంటంటే యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేయండి. మీ ఫోన్‌పేకి, గూగుల్ పేకి, పేటీఎంకి యూపీఐ ఐడి ఉంటుంది కదా! ఆ యూపీఐ ఐడి ఎంటర్ చేసి పే మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి అన్నీ కనిపిస్తాయి. డన్ మీద ప్రెస్ చేసేసుకోండి. మీరు ఏదైతే యూపీఐ ఐడి ఎంటర్ చేశారో అది ఫోన్‌పే కానీ, గూగుల్ పే కానీ, పేటీఎం కానీ దేన్నైతే యూపీఐ ఐడి ఎంటర్ చేశారో రిక్వెస్ట్ అనేది పేమెంట్ రిక్వెస్ట్ ఆ యాప్‌కి అనేది వెళ్తుంది. అక్కడి నుంచి మీరు పేమెంట్ అనేది చేయాలి. చేసేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన స్టేటస్ అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే, సో, మీరు మెయిన్ పేజీకి వచ్చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా! 3 లైన్స్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక ఈ విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మై ట్రాన్సాక్షన్స్ అని కనిపిస్తుంది చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఏంటంటే మీకు ఈ విధంగా ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో చూడండి, ఇక్కడ మనం రెసిడెన్స్ అప్లై చేశాం కదా! దానికి సంబంధించి కింద చెక్ స్టేటస్ అని కనిపిస్తుంది చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. చెక్ స్టేటస్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే సో, దానికి సంబంధించిన స్టేటస్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. సో, ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ మీ సేవకు సంబంధించిన ఏ సర్టిఫికేట్‌కి సంబంధించిన డౌట్ ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి కూడా వీడియో చేస్తాను. సో, ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్‌లో రాయండి. థ్యాంక్ యూ.